సరే సరే ఈరోజు ఇద్దరు వ్యక్తులు పుట్టినరోజులను పురస్కరించుకొని దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ DBSA స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో ఆర్ట్స్ కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్లో PhD చదువుతూ ఉన్నటువంటి మన మంద విజయన్న గారి పుట్టినరోజు. అదేవిధంగా ఇదే సందర్భంలో ఇదే రోజు స్వేరో స్టూడెంట్ సర్కిల్ అయినటువంటి మన జయరాజ్ గారి పుట్టినరోజు కూడా ఇదే రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి బహుజన విద్యార్థి ఉద్యమ నాయకులకు, PhD పరిశోధక విద్యార్థులకు, అదేవిధంగా PG విద్యార్థులకు, అదేవిధంగా
వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చేసినటువంటి మన ఆత్మీయులకు, ముఖ్యంగా మన భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ చిల్డ్రన్స్ సెంటర్ మన ఫౌండర్ మన సంతోష్ ఇస్రామ్, డిఎంఎస్ఏ మీడియా కోఆర్డినేటర్ మన సంతోష్ ఇస్రామ్కి, అదేవిధంగా మన నాస్తిక్ రాకేష్కి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా బబ్లు గారికి, అదేవిధంగా మన పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ అన్న ఇటీవల కాలంలో పిహెచ్డి అయిపోయింది, డాక్టరేట్ అవార్డు సంపాదించినటువంటి అన్న మన చంద్రశేఖర్ ఆజాద్ అన్న గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మన డిబిఎస్ఏ అన్న మన సమ్మన్న గారికి అందరు గట్టిగా చప్పట్ల ద్వారా అన్నను జర ముందుకు అన్నకు స్వాగతం. అన్న బహుజన బర్త్డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఫిట్ ఇండియా ఫౌండేషన్ నుంచి ఉదయం 5 గంటలకు ఎవరైనా చూసిరో లేదో, ఉదయం 5 గంటలు లేచి సుమారు 1 గంట సేపు వ్యాయామం చేసే ఏకైక వ్యక్తి తెలుగు రాష్ట్రంలో మన సమ్మన్న. అందరు గట్టిగా చెప్పాలి కదా, నిజంగా అన్న వచ్చిండు, అన్నకు స్వాగతం అన్న. అయితే బహుజన బర్త్డేను పురస్కరించుకోవడం అంటే ఏంటి అంటే, ఆర్ట్స్ కాలేజ్ ముందు లేదంటే బయట తెలుగు రాష్ట్రాలలో కానీ పుట్టినరోజు అంటే ఏదో అంగువారు బాటాలు కేక్ కట్ చేసుకొని మొహాలకు పూసుకొని ఏదో కేక్ నోట్లో పెట్టినాం కదా, బర్త్డే చెప్పినాం కదా, అయిపోయింది కదా, మనం కేకును మొహానికి పూసుకున్నాం కదా అనే ఈ ధోరణి కాకుండా పుట్టినరోజును కూడా ఒక రాజకీయ దృక్పథంతో చూడాలి, పుట్టినరోజును కూడా బహుజనీకరించాలి అనే దృక్పథంతో ఉస్మానియా యూనివర్సిటీలో నలిగంటి శరత్ చమర్ గారు, డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రామ్ ఫౌండర్ ప్రెసిడెంట్ నలిగంటి శరత్ చమర్ గారు బహుజన బర్త్డే వేడుకల్ని ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పరంపరలో ఎంతోమంది పిహెచ్డి విద్యార్థులవి, పిహెచ్డి స్కాలర్లవి, అదేవిధంగా వివిధ ఉద్యమ నాయకులవి, కవులయి, రచయితలయి, మేధావులయి, విద్యార్థి ఉద్యమ నాయకులవి ప్రతి ఒక్కరు కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి, ఆర్ట్స్ కాలేజే కాదు వరంగల్ జిల్లాలే కాదు మారుమూల గ్రామాల వరకు వైపు కూడా ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో కూడా బహుజన బర్త్డేను ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ బహుజన బర్త్డే రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ సంస్కృతిని మొత్తం కూడా చేంజ్ చేసే సంస్కృతి ఇక్కడ చదువుకున్నటువంటి ఉస్మానియా విద్యార్థులకు ఉన్నదే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో 3000 ఏండ్ల నుంచి మనం తినే తిండి కానుంచి, మనం వేసుకునే బట్టల కానుంచి, మనం వేసుకునే చెప్పుల కానుంచి, మనం నడిసే చేతిలో రాసే పెన్ను కానుంచి ప్రతి దాని మీద కూడా ఈ బ్రాహ్మణిజం ప్రతిదీ కూడా ఆధిపత్యం చెలాయించున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద విద్యకు దూరం చేసిర్రు, భూమికి దూరం చేసిర్రు, మంచి సరైనటువంటి విధంగా ఆలోచించే విధంగా లేకుండా వీళ్ళకు ఎడ్యుకేషన్ లేకుండా చేసేటువంటి కుట్రలు చేసిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి చదువుకునేటువంటి హక్కు వచ్చింది. ఆ చదువుకునే పరంపరలో 70 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఇంకా కూడా ఇది మొదటి జనరేషన్. మారుమూల గ్రామాల నుంచి యూనివర్సిటీల వరకు వచ్చి చదువుకుంటున్నటువంటి ఈ తరమంతా, ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి ఈ తరమంతా, ఇక్కడ కనిపించే ఫేస్లంతా కూడా మొదటి తరం. ఇక్కడ నిలబెట్టే సమ్మన్న గారు కావచ్చు, ఇక్కడ ఉన్న మన తమ్ముడు సంతోష్ ఇస్రామ్ కావచ్చు, మన నాస్తిక్ రాకేష్, లేదంటే ప్రభాకర, లేదంటే మన మంద విజయన్న, లేదంటే మన జయరాజా, ఇక్కడ ఉండేటువంటి మన సంతోష్ ఇస్రామ, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఎవరమైనా కానీ మనం మొదటి తరం కదా. మనం వచ్చినటువంటి వాళ్ళము మారుమూల గ్రామాల నుంచి, ఇక్కడున్న మన చంద్రశేఖర్ ఆజాద్ అన్న వివిధ జిల్లాల నుంచి వచ్చినాం, వివిధ కులాల నుంచి వచ్చినాం, వివిధ వర్గాల నుంచి వచ్చినాం. మరి మనకు పుట్టినరోజులు ఉన్నాయి, మీరు గమనించండి సీరియస్గా, మనకు పుట్టినరోజులు ఉన్నాయి. ఎంతమందికి ఇందులో మన అమ్మ నాన్నల పుట్టినరోజులు తెలుసు విద్యార్థి మిత్రులారా? ఎంతమందికి ఇందులో మన అమ్మ నాన్నల పుట్టినరోజులు తెలుసు అంటే మెజారిటీగా మన అమ్మ నాన్నల పుట్టినరోజులు మనకు తెలియదు. ఎందుకు మన అమ్మ నాన్నల పుట్టినరోజు తెలియదు అంటే, ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కార్డులో కానీ పుట్టినరోజు ఎప్పుడు అంటే ఫస్ట్ డేట్ ఉంటుంది, ఫస్ట్ మంత్ ఉంటుంది, ఫస్ట్ మంత్ ఉంటుంది తప్ప మనోళ్ళకు పర్టికులర్గా ఒక డేట్ అంటూ లేదు. అంటే ఎప్పుడు పుట్టినో మనకు జనాభా లెక్కలలోనే మనం లేము. కానీ 3000 ఏండ్ల కింద పుట్టినటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టిండో డేట్ ఉంటుంది, శ్రీకృష్ణుడు పుట్టిన డేట్ ఉంటుంది,
మరి ఇది ఇక్కడ ఈ దేశంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కింది కులాలు వాళ్ళు పుట్టిన డేట్ మాత్రం ఉండదా? అంటే వీళ్ళు చదువుకోలేదు కాబట్టి, వీళ్ళు ప్రశ్నించే తత్వం వీళ్ళలో లేదు కాబట్టి, ఆలోచించే తత్వం వీళ్ళలో లేదు కాబట్టి, అవగాహన చేసుకునే సరైనటువంటి దృక్పథం వీళ్ళలో లేదు కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు వెనుకకు పోయే అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాల్ని గ్రహించి ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ గారు బర్త్ వితౌట్ బర్త్డే అనే పుస్తకాన్ని రాసిండు. అంటే మనం ఎప్పుడు పుడుతున్నాం అనేటువంటిది మనం డిసైడ్ చేస్తలేం. మన స్కూల్లో ఉన్నటువంటి టీచరు ఆ సార్ రాస్తుండనమాట, ఎప్పుడు పలానా చైత్రమా, వైశాఖమా, జ్యేష్ఠమా, ఆషాఢమా, శ్రావణం, ఇట్లా మాసాలు, లేదంటే భరణి, కార్తీన, ఏదో ఒక కార్తీ పేరు మీద రాస్తున్నారు. అట్లా మన చరిత్రను మనం గుర్తు చేసుకోవడం కోసం, మన మూలాల్ని మనం గుర్తు చేసుకోవడం కోసం, మహనీయులు ఇచ్చినటువంటి విద్యను మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ బహుజన బర్త్డేలను మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా బహుజన బర్త్డేలు అంటే అంగు ఆర్భాటాలు కాదు. బహుజన బర్త్డేలు అంటే ఒక సందేశాన్ని ఇచ్చే బర్త్డేలు. బహుజన బర్త్డేలు అంటే ఒక మెసేజ్ని ఇచ్చేటువంటి బర్త్డేలు. కాబట్టి ఈ బర్త్డే సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన సంబంధ ఒక ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండాలని తెలియజేస్తూ మన బహుజన బర్త్డే గురించి మన నాస్తిక్ రాకేష్ మన మాట్లాడే ముందు మన లే అయితే లేట్ అనేది కాదు లీడర్, మన వాళ్ళందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క నిమిషం. ఇప్పుడు జయరాజ్తో అనుబంధం ఉన్నది, అదేవిధంగా మంద విజయ్ అన్న DBSA స్టేట్ జనరల్ సెక్రటరీ మన ఆర్గనైజేషన్కు, ఇక్కడ PhD స్కాలరు, జర్నలిజం మన తెలుగు డిపార్ట్మెంట్ ఇక్కడ. కాబట్టి అన్నకు మీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరంగల్ నుంచి కానీ మిగతా ఫేస్బుక్ ద్వారా వచ్చారు చాలామంది, వాళ్ళు కూడా మీ ఒపీనియన్స్ కూడా చెప్తే బాగుంటుంది. మన ఫస్ట్ మన రాకేష్ నుంచే స్టార్ట్ చేస్తాము. అందరికీ జై భీమ్. మొత్తానికైతే బహుజన బర్త్డే అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్న శిరచ్చమరానికి ముందుగా అందరి తరపున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అసలు ఇక్కడ పుట్టుకే ప్రశ్నార్థకమైనటువంటి చోట, ఎవరి పుట్టుకైనా కూడా మనం పుడుతున్నామంటే ఆ పుట్టుకకు ఒక అర్థం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో ఆ పుట్టినరోజునే, ఎందుకంటే మనకు పండుగలు వేసుకునేటువంటి అవకాశాలు లేదు. పండుగ చేసుకుందామన్నా, లేదంటే గుడికి పోదామన్నా, ఎక్కడికి పోదామన్నా మనకు అటు గుర్తింపు లేనటువంటి క్రమంలో మన పుట్టినరోజునే మాత్రమే మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చావును ఎవరు ఎంజాయ్ చేయలేం కాబట్టి ఆ పుట్టిన బర్త్డే అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం ఆ పుట్టుకకి ఒక మీనింగ్ ఇచ్చే విధంగా, అలాగే ఈ బర్త్డే కూడా అందరితో కలిసి పండుగ చేసుకునే విధంగా ఈరోజు అందరినీ తయారు చేసినటువంటి శరత్చమరానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జయరాజ్ అన్నకి అలాగే విజయాన్నకి వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా తెలంగాణలో ఉన్నటువంటి అంటే బహుజన రాజకీయాలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ ఆ సోషల్ మీడియా వేదికగా ఉద్యమాలు చేస్తూ ఈరోజు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా రాజకీయంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ మిగతా విషయాల్లో కానీ అక్కడికి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళిద్దరికీ మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మనం కూడా మన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కూడా ఈ బహుజన బర్త్డే కల్చర్లో మనం తప్పకుండా పుట్టినరోజులు జరపాలి. మళ్ళీ ఈ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికి వెళ్ళి వాళ్ళ అంటే చర్చికో లేదంటే గుడికో వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం కాకుండా మనలాంటి నలుగురు మిత్రులను కలుపుకొని మనము బర్త్డేగా మాత్రమే కాకుండా బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాము, ఇలా చేద్దాము, ఇంకో 10 మందిని కలుపుకోపోయేటువంటి విధానంగా ఎట్లా పోదాం అని చెప్పేసి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇద్దరు అన్నలకి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్.